హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇక టాస్లోకి అయితే వెళ్దామా? చిన్నకనే కోరుకో, చిన్నకనే టైల్స్ కోరుకున్నాడు. హెడ్స్ వచ్చింది, ముంబై టాస్ గెలిచింది. మరి బ్యాటింగ్ తీసుకుంటా బౌలింగ్ తీసుకుంటా అడుగుదాం. బ్యాటింగ్ బౌలింగ్? బ్యాటింగ్. సో ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నది. ఇక మీకు తెలుసే కదా, కన్నయ్యకు నరేష్, మన చిన్న కన్నయ్యకు సంతోష్ సేటు టీం మెంబర్ అయితే అవుతారు. మరి ఇక మ్యాచ్లోకి వెళ్దామా? లెట్స్ గో. ఓకే, ఇక ఫస్ట్ బాల్కి అయితే వెళ్దాం. చూద్దాం ముంబై ఇండియన్స్ ఎంత టార్గెట్ కొడుతుందో. ఫస్ట్ బాలే క్యాచ్ డ్రాప్ అయి 6 వెళ్ళిపోయింది. సెకండ్ బాల్ ఆల్సో 6, రోహిత్ శర్మ. థర్డ్ బాల్ డాట్ బాల్. ఫోర్త్ బాల్ 6 రన్స్. చక్కటి బౌన్సెస్ బాల్ని అటు జాలి వైపు 6గా మలిపిండు కన్నయ్య. ఫిఫ్త్ బాల్ మొత్తం 18 పరుగులు వచ్చినాయి ఇప్పటికి. మిస్ ఫీల్డ్ అండ్ 4, 22 పరుగులు. ఇక లాస్ట్ బాల్ ఉంది. అవుటే, ఎడ్జ్ కంటింది, జాలి కంటింది. ఫస్ట్ వికెట్ అయితే పడ్డది. జడేజా అట అవుట్ చేసిండు. ఇప్పుడు సెకండ్ ఓవర్ నువ్వు ఎక్కుతావా నరేష్కి ఇస్తావా? నరేష్ దా. ఇక నెక్స్ట్ బ్యాట్స్మెన్ అయితే బ్యాటింగ్కి వస్తుండు నరేష్. నరేష్ గారు హార్దిక్ పాండ్యా తరపున వస్తుండు. చక్కగా ప్రయత్నం చేసిండు, జాలి కంటే ఇక్కడే ఆగింది. సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్ అయిపోయింది. స్కోర్ 22 ఇప్పటికి. వైట్ బాల్, వైట్ 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 వైట్. సెకండ్ బాల్ చక్కటి షాట్ కొట్టవేయండి, బట్ బాల్ డాట్ అయిపోయింది. చక్కటి బౌలింగ్ వేస్తుండు సంతోష్ సేట్ అయితే ఈరోజు. ఓ డబుల్ షాట్. డాట్ బాల్ అయిపోయింది. ఫోర్త్ బాల్. ఓ 6 కొట్టేసిండు. చిన్నగానే ముంగటికి వచ్చి ఉన్నాడు, వెనుక్కుంటే సింపుల్ క్యాచ్ అవుతుండే. 28 స్కోర్. పక్కకెళ్ళి వెళ్ళిపోయింది. లాస్ట్ బాల్ క్యాచ్ 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 డ్రాప్ అయిపోయింది. చక్కటి ప్రయత్నం చేసిండు, బట్ మిస్ అయిపోయింది. 28 స్కోర్. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్. చక్కగా వికెట్ని అయితే కాపాడిండు బోల్డ్ అయ్యే బాల్ని. నరేష్ ఫస్ట్ సారి 6 అయితే కొట్టిండి ఈరోజు హార్దిక్ పాండ్యా నుండి. సెకండ్ బాల్ 4 వెళ్తా బౌండరీ దగ్గర ఆపట్టేసిండు సంతోష్ సేటు. సూపర్ ఫీల్డింగ్ వేసిండు. థర్డ్ బాల్ డాట్ అయిపోయింది. ఇక ఇంజూర్ చేసి మన కన్నయ్య అయితే వస్తుండు తిలక్ వర్మ నుంచి. 28 స్కోర్. వావ్, కొద్దిగా అయితే బ్యాట్ కంటితే అవుట్ అవుతుండే. ఫోర్త్ బాల్ క్యాచ్ 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 లేదు. డాట్ బాల్. లాస్ట్ బాల్ 4 రన్స్. 4 పక్క 4 అది ముంగట్టుకుంది. 4 32 ఓవర్ కంప్లీట్. లాస్ట్ ఓవర్ ఉంది. సంతోష్ శెట్టి ఏ విధంగా బౌలింగ్ వేస్తారో చూద్దాం. మరి క్యాచ్ ముంగటికి వచ్చున్నాడు చిన్న కన్నయ్య. 4 పోయింది. 36 స్కోర్. ఫస్ట్ బాలే బౌండరీ ఇచ్చిండు. సెకండ్ బాల్ చాలా చిన్నగా మెల్లగా వేస్తుండు సంతోష్ శెట్టి, కన్ఫ్యూజ్ చేస్తుండు. మరి క్యాచ్ 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 మిస్. వేలు కంటి 6 వెళ్ళిపోయింది. 42 స్కోర్. 3 బాల్స్ కంప్లీట్ అయినాయి. 6
6 అయింది, 48 స్కోర్. ఇంకా 2 బాళ్ళు ఉన్నాయి. ఆ 6 అయినప్పుడు ఫోన్ వచ్చింది, రావడం వల్ల కరెక్ట్ అక్కడికే కట్ అయింది. సో అందుకే ఆ 6 రన్స్ కూడా కౌంట్ చేసినాం. ఇక లాస్ట్ బాల్ చక్కటి బాల్, 48 స్కోర్. కంప్లీటెడ్ ఫస్ట్ ఇన్నింగ్స్. మొదట బ్యాటింగ్ పట్టిన ముంబై ఇండియన్స్ 48 పరుగులు అయితే వేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ 48 పరుగులని ఎన్ని ఓవర్లలో చేజింగ్ చేస్తారు, మరి ముంబై ఇండియన్స్ ఎన్ని ఓవర్లలో వీళ్ళని కట్టడి చేస్తారో చూద్దాం. లెట్స్ గో. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ కోసం అది వచ్చింది. ఫాస్ట్ బాల్ డాట్ అయిపోయింది. నరేష్ మొత్తం మీద బౌలింగ్ మస్తు ఎత్తుండు. స్టార్టింగ్ మ్యాచ్లలో మంచి చేయలేడు, కానీ ఇప్పుడు మొత్తం డాట్ బాల్ చేస్తుండు. 6 ఇచ్చిండు అనగానే. 6 రన్స్ తోటి సంతోష్ శెట్టి బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసిండు. అవుటే 6 కొట్టిన తర్వాత మళ్ళీ 6 కొడదామని చూసిండు. ఇక బ్యాట్ కంటి జాలి కంటింది కాబట్టి అవుట్. ఇక మనం ఎదురు చూస్తున్న చిన్న కన్నీ అయితే వస్తుండు. చూద్దాం మరి ఆర్ఆర్ టార్గెట్ ఎన్ని బాల్లో వేస్తుంది, లేకపోతే ముంబై ఎన్ని బాళ్ళల్లో వీళ్ళని ఆల్అౌట్ చేస్తారు. 3 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. ఫాస్ట్ బాల్ డాట్ అయిపోయింది. అంటలేదు అంటేనే అది ముందుకేంటి గ్రౌండ్ టెప్ ఉంటుంది. 5th బాల్ అవుటే. చక్కటి క్యాచ్ పట్టిండు. రెండో వికెట్ పడ్డది, 6 పరుగులు. ఇక చిన్నగానే థర్డ్ బ్యాటింగ్ రెండోసారి. నువ్వే ఒకసారి అవుటే నువ్వు పట్టు కదా, ఎందుకు ఓవర్ ఎత్తున్నావు? 6 పరుగులు 2 వికెట్లు. నరేష్ అయితే సూపర్ బౌలింగ్ వేస్తుండు. కన్నయ్య నమ్మి బౌలింగ్ ఇస్తే మాత్రం 2 వికెట్లు తీసిండు. చిన్న కన్నయ్య 6 తోటి బ్యాటింగ్ ఊపుతుండు. ప్రస్తుతానికి 12 స్కోర్. 2 ఓవర్లు కంప్లీట్ అయిపోయినాయి. సారీ 1 ఓవర్ కంప్లీట్ అయింది. 2 వికెట్లు పడ్డాయి. అవుటే 7 వాళ్ళకి ఆల్అౌట్ అయిపోయారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ చిన్న కన్నయ్య రాజస్థాన్ రాయల్స్ మీద కన్నయ్య ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. సో కంటిన్యూ చిన్న కన్నయ్య ఇది 2వ మ్యాచ్ ఓడిపోవడము. అసలు ఏ మ్యాచ్ ఎట్లా జరుగుతుందో మాకే అర్థమైతే లేదు. ఒకసారి నరేష్ మంచిగా ఆడుతుండు, ఒకసారి సంతోష్ శెట్టి మంచిగా ఆడుతుండు, ఒకసారి కన్నయ్య మంచిగా ఆడుతుండు, చిన్న కన్నయ్య మంచిగా ఆడుతుండు. ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క విధంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి 0 పరుగులకి ఆల్అౌట్ అయినా ఉన్న మ్యాచ్ని డైరెక్ట్ అయితే పెట్టేస్తున్నాం. ఎందుకనంటే రియాలిటీగా ఉండాలి కాబట్టి అని. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. బై బై.